ఒక కన్న తండ్రి కన్న కూతురుని కాళ్ళు చేతులు కట్టేసి ఒక ఇనప వైరుతోని గొంతును బిగించి చాలా కర్కశంగా చంపేశాడు. కన్న తండ్రి కన్న కూతురుని ఎక్కడైనా చంపేస్తాడా? ఇలాంటి సంఘటనలు చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అయితే కన్న తండ్రి తన ప్రియురాలతోని ఏకాంతంగా ఉండడాన్ని కన్న కూతురు చూసింది. ఇంకా తను వాళ్ళ అమ్మకు కానీ కుటుంబ సభ్యులకు కానీ బంధుమిత్రులకు కానీ చెప్తుందేమో ఒక అనుమానంతో చెప్తుందనే ఒక భయంతో ఏదో ఒక విధంగా తన కూతుర్ని చంపేయాలి అని చెప్పేసి తన ప్రియురాలతోని కలిసి ఒక పథకాన్ని పన్నాడు. ఇదంతా కూడా మార్కాపురంలో జరిగింది. ఈయన పేరు శివారెడ్డి, తన ప్రియురాలి పేరు బాబీబీ, తన భార్య పేరు ఈశ్వరమ్మ, అమ్మాయి పేరు తులసి. అయితే ఈశ్వరమ్మ అప్పుడు ఇంట్లో లేదు. అండ్ శివారెడ్డి తన భార్య బయట ఉంది, చూశాడు. తన ఇంటి పక్కనే బాబీబీ ఇల్లు కూడా ఉందన్నమాట, తన ప్రియురాలి ఇల్లు. సో ఇద్దరు కూడా ఏకాంతంగా గడుపుతున్నారు. మరి పాపకేం తెలుసు, తను ప్రతి ఒక్క చోటు కూడా వెళ్తుంది, ఆడుకుంటూ అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటారు. సో ఆ క్రమంలోనే వీళ్ళిద్దరూ కలిసి ఉండటాన్ని తన కూతురు చూసింది. ఇంకా చూసిన తర్వాత విపరీతంగా భయానికి గురయ్యారు ఇద్దరు కూడా. అప్పుడు బాబీబీ వెంటనే ఇద్దరు కూడా ఎక్కడెక్కడ వెళ్ళిపోయారు. ఇద్దరు కూడా ఒక ప్లాన్ వేసుకున్నారు, మన విషయాన్ని బయటికి చెప్తుందేమో, తన తల్లికి చెప్తుందేమో. సో ఈ విధంగా భయపడిపోయి ఏదో ఒక రకంగా తన కూతుర్నే చంపాలి అని చెప్పేసి ప్రియురాలతోని కలిసి ఒక పథకాన్ని పన్నుకున్నాడు. సో ఇక పథకం ప్రకారమే ఆ అమ్మాయిని ఏదో ఒక రకంగా బుజ్జగించి బాబీబీ ఇంట్లోకి రప్పించుకున్నారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత గుడ్డలతోని బట్టపిలకలతోని కాళ్ళు చేతుల్ని కట్టేశారు. ఒక ఇనప వైరుతోని గొంతుని చాలా టైట్గా బిగించేసి చంపేశారు, ఊపిరి ఆడకుండా చంపేశారు. ఆ తర్వాత ఇంటికి తాళం వేసేసి తన తండ్రి యథావిధిగా తన ఇంటికి, ఇంకా బాబీబీ ఎటు వెళ్ళిపోయిందో కూడా తెలియదు. సో ఆ తర్వాత ఈశ్వరమ్మ తన కూతురు కనిపించట్లేదు, ఎటు వెళ్ళింది, ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకపోతే తన స్నేహితుల ఇంటికి ఏమైనా ఆడుకోవడానికి వెళ్ళిందా అంటూ ఊరంతా కూడా వెతికింది. చుట్టుపక్కల ఏరియా వాళ్ళందరినీ కూడా అడిగింది, ఎక్కడ కూడా కూతురు కనిపించలేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఇంటి పక్కనే ఉన్నటువంటి బాబీబీ ఇల్లుకి తాళం వేస్తుంది. ఎందుకో ఆ ఇంటి మీద అనుమానం అనిపించింది. సో అనుమానంతో ఆ ఇల్లు తెరిచి ఇల్లంతా కూడా వెతికేసరికి ఒక గదిలో లోపల ఇంట్లో ఉన్నటువంటి ఒక గదిలో విగత జీవితగా పడిపోయి ఉంది చిన్న కూతురు తులసి. ఇంకా విగత జీవిగా ఉన్నటువంటి కన్న కూతురుని చూసి కన్న తల్లి విలపించిపోయింది, కన్నీరు మున్నీరు అయిపోయింది. ఇంకా అప్పుడు ఏం చేయాలో తెలియదు, చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా పిలిచింది. సో కన్న కూతురుని చేతిలో చనిపోయినటువంటి కూతురుని చూసి, అది కూడా అంటే కన్న కూతురు చనిపోయేటువంటి కన్న తండ్రి చంపేశారని చెప్పేసి తనకు కూడా తెలియదు ఆ సమయానికి. సో ఆ తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అంతా కూడా వచ్చి దర్యాప్తు చేసి తెలుసుకున్న తర్వాత కన్న తండ్రి చంపేశాడని విషయం తెలిసిన తర్వాత ఇంకా కన్న తల్లి ఈశ్వరమ్మ మాత్రం ఇంకా తన గుండెలు పగిలిపోయాయి. అరే, కన్న తండ్రి నా భర్త నా కూతుర్ని చంపేశాడా అని చెప్పేసి ఆ అమ్మకు అసలు షాక్లోకి వెళ్ళిపోయిందన్నమాట. ఇంకా ఆ కన్న కూతురు అంటే తులసి వాళ్ళ చిన్నమ్మ ఎవరైతే ఈశ్వరమ్మ ఉన్నారో వాళ్ళ చెల్లెలు అనమాట, ఎవరైతే శివారెడ్డి ఉన్నారో కన్న తండ్రి, తనని ఇంటి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ వరకు చెప్పుతోని కొట్టుకుంటూ తీసుకెళ్ళింది. అసలు నువ్వు ఒక కన్న తండ్రివేనా, ఒక అంటే అక్రమ సంబంధం పెట్టుకుందే కాకుండా అది చూసింది అని చెప్పేసి భయంతో కన్న కూతుర్ని ఇంత కర్కశంగా చంపేస్తావా అని చెప్పేసి చెప్పుతో కొట్టుకుంటూ వెళ్ళింది. ఊరందరూ కూడా తన ముఖం మీద ఉమ్మేశారు. సో ఇలాంటి కన్న తండ్రులు కూడా కర్కశంగా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో దయచేసి ఆడకూతుర్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు సమాజంలోని మనుషులతోని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంట్లో ఉన్న కన్న తండ్రి నుంచి కూడా జాగ్రత్త లేదు, కన్న తండ్రి నుంచి కూడా సెక్యూరిటీ లేదని చెప్పేసి ఇలాంటివి చూసినప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది. దయచేసి ఆడకూతులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. చిన్నపిల్లలైతే కన్న తల్లిదండ్రులే జాగ్రత్తగా చూసుకోవాలి. మరి తండ్రుల నుంచి కూడా సెక్యూరిటీ లేకపోతే తల్లి మాత్రం కడుపులో పెట్టుకొని చూసుకోవాలి.